నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు వినాలనుకుంటున్నది ఇదేనా? ఈజ్ దిస్ వాట్ యూ వాంట్ టు హియర్? మీరు ఏదో వినాలనుకుంటున్నారు, మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో దాన్ని స్పిరిట్ ఈ వీడియో రూపంలో మీకు వినపడేలాగా చేస్తుంది. ఒకటి వినపడమే కాదు, ఈ వినపడుతున్నది మీరు వినాలనుకుంటున్నది ఏ విధంగా చేస్తే మీరు ఇంకా తొందరగా దాన్ని పొందవచ్చు అనేది కూడా చెప్తుందన్నమాట. అది ఏ విధంగా చేస్తే మీరు తొందరగా పొందుతారు అనేది మీరు చూస్ చేసుకునే ఈ ఆబ్జెక్ట్స్ పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఏం చేస్తే మీరు అనుకుంటున్నది తొందరగా మేనిఫెస్ట్ అవుతుందో, ఇక్కడ పైల్ నెంబర్ 1 వాళ్ళకి పెన్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి మిర్రర్. సో దీంతోనే నేను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్తాను మీకు. మీరు ఫస్ట్ అయితే ఈ 2 ఎలిమెంట్స్ నుంచి మీకు ఏ ఎలిమెంట్ చాలా బాగా నచ్చిందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 2 చాలా బాగా నచ్చినాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూస్తే మీ సిచ్యువేషన్ దేనికి చాలా దగ్గరగా ఉంది, ఏది మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు అని మీకు అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పెన్ని సెలెక్ట్ చేసుకున్నారో, ఈ పెన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు వినాలనుకుంటున్నది ఇదేనా? ఫస్ట్ మనం టారో కార్డ్స్ చూద్దాం. అండ్ టారో కార్డ్స్ చూసి ఆ తర్వాత మనం ఆరకల్ కార్డ్స్ తీసుకుందాం. నేను మధ్యలో మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా చెప్తాను మీకు. సో అలాగని మీరు చేస్తే ఇంకొంచెం మీరు అనుకుంటున్నది ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి స్పిరిట్ ఏం చెప్పాలనుకుంటుంది, మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అది స్పిరిట్ ఏ విధంగా మీకు ఇస్తుంది. వావ్, బ్యూటిఫుల్ ఎంప్రెస్, 10 of Pentacles, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో నైట్ ఆఫ్ పెంటికల్స్. వావ్, 3 పాజిటివ్ కార్డ్స్, 3 ఎస్ కార్డ్స్, ఎస్, ట్రిపుల్ ఎస్. మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి స్పిరిట్ ఏం చెప్తుంది? ఎస్, ట్రిపుల్ ఎస్. అండ్ ఇక్కడ మనకి ఎంప్రెస్ వచ్చింది, 10 of Pentacles, నైట్ ఆఫ్ పెంటికల్స్. 3 కూడా అబండెన్స్ గురించి మాట్లాడితే 3 కూడా మనకి సంపద గురించి మాట్లాడుతుంది. ఫినాన్షియల్గా మీరు గ్రో అవ్వబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫినాన్షియల్ విన్ఫాల్ అనేది మీరు చూడొచ్చు. అంటే ఒక్కసారిగా మీరు ఊహించని ధనాన్ని మీరు పొందుతున్నారనమాట. కొంతమంది తల్లవ్వాలి అనుకునే కోరిక ఉంది, బలంగా ఉంది అనుకుంటే మీరు తల్లవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. మీరు మీ బాడీ పైన, మీ గ్రూమింగ్ పైన కానీ మీరు శ్రద్ధ పెడుతూ నింటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట. ప్రేమ పొందుతున్నారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మనీ విన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. కొంచెం ఓపిక పట్టాలి, కొంచెం స్లో ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మనకి నైట్స్లో లైక్ సోర్డ్స్, వాన్స్, కప్స్, పెంటికల్స్ వీటిలన్నిటిలో నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ద స్లోయెస్ట్ నైట్ అనమాట. చాలా నిదానంగా వస్తారు. ఎందుకు అంటే ఇది భూమి తత్వం కలిగిన కార్డ్ అనమాట. పెంటికల్స్ వచ్చి మనకి ఎర్త్ ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తాయి. భూమితో ఏది మనము రిలేట్ అయినా కానీ అది కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు అంటే విత్తనం మొక్కవడానికి ఎంత టైం పడుతుందో ఆ విధంగా మనకి ఇది జరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు ఎక్కువ పొందడానికి హై ఆస్కారాలు ఉన్నాయన్నమాట. మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి మీకు తగిన గుర్తింపు అనేది దొరుకుతుంది. మీ గోల్ని మీరు ఈజీగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైతే ఆ దగ్గరగా ఉంటారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఏదైనా ఇంతకుముందు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కంఫర్టబుల్గా మీకు తీరిపోతాయి అన్నమాట. ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి కూడా హై ఆస్కారం ఉందన్నమాట. సో మెటీరియల్ కంఫర్ట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ సోషల్ స్టేటస్ అనేది పెరుగుతోంది. సో ఇఫ్ దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు లిజన్ ఫ్రమ్ ద స్పిరిట్, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. అండ్ ఇప్పుడు మనం ఆరికల్ కార్డ్స్ చూద్దాం.
పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇక్కడ క్యుములేషన్ అంటే ఇప్పుడు 1 2 అవ్వడం, 2 4 అవ్వడం, 4 8 అవ్వడం, అట్లా క్యుములేషన్ జరుగుతుంది. ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. బ్యూటిఫుల్. మీరు ఏదన్నా కానీ ఒక రొటీన్ ఫామ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు రొటీన్ని ఫామ్ చేసుకుంటారో అప్పుడు మీరు తొందరగా పొందగలుగుతారనమాట. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేసి మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో గుర్తొస్తే చేయడం ఇట్లా కాదు. ఏదన్నా కానీ ఒక రొటీన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైతే రొటీన్ని ఫాలో అవుతారో మీరు ఖచ్చితంగా మీరు అనుకునేది మీరు సాధించగలుగుతారు. ఇంగన్ యాంగ్ ఎనర్జీస్ ఇక్కడ చూడండి. ఐ యామ్ ఇన్ డివైన్ ఫ్లో అండ్ మూవ్ ఇన్ అలైన్మెంట్. యూనిటీ, బ్యాలెన్స్డ్ ఎనర్జీ, మేనిఫెస్టేషన్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాము. ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లోకి రావాలి. ఇక్కడ చూడండి, సన్ను మూను ఒక ఎనర్జీస్లోకి వస్తుంది అనమాట. సన్ వచ్చి విపరీతమైన వేడి, మూన్ వచ్చి చల్లదనాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మనలో కూడా ఈ ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఒక బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. కోపమైనా కానీ సహనమైనా కానీ ఒక బ్యాలెన్స్లో ఉంటేనే బాగుంటుంది. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయిందంటే దేనికి తగిన ఫలితాన్ని దాన్ని మనము స్వీకరించాల్సి వస్తుంది అన్నమాట. సో యు ఆర్ ఇన్ డివైన్ ఫ్లో అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ అలైన్మెంట్. మనకి ఎంప్రెస్ కార్డ్ కూడా మనకు అదే చెప్తుంది అనమాట. ఒక రైట్ బ్యాలెన్స్లోకి వచ్చినారు, అందుకనే మీరు ఈ అబండెన్స్ని పొందుతున్నారు. రీబర్త్, షీల్డింగ్ ది ఏదైతే మీకు క్రైసిస్ ఉందో దాన్ని యువర్ షీల్డింగ్ అనమాట. ఇక్కడ మీరు అడ్డుగా ఇప్పుడు మనల్ని కాపాడమని చెప్పి మనం ఏం చేస్తాము, మనలో ఏదైనా బలహీనతలు ఉంటాయి, లేకపోతే మనకి ఏదైనా కావాల్సింది ఉంటుంది, లేదు మనం బయటికి చూపించకూడదు అనుకున్నప్పుడు దాన్ని మనం దాపెట్టేస్తుంటాం కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే మీరు ఇంతకుముందు షీల్డ్స్ లాగా ఉపయోగించుకున్నారో, ఇది నాలో లోపము, ఇది బయటికి తెలియకుండా షీల్డ్ చేసేసినాను అనుకుంటా అనేది ఇప్పుడు ఆ షీల్డ్స్ అనేటివి రిమూవ్ అయిపోతున్నాయి. ఇక్కడ రీబర్త్ అనేది ఉందన్నమాట. యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ రిస్క్. ఏదైతే మనకి అడ్డుగా నిలుస్తుందో దీన్ని మనం అధిగమించి మనం ఇంకొంచెం గట్టిగా పోరాడాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఇట్స్ టైమ్ టు లీవ్ ద ఓల్డ్ బిహైండ్. ఏదైతే పాత పడిపోయిందో, ఏదైతే మనకి పనికి రావట్లేదో, ఏదైతే మనకి ఏ విధంగానూ సహాయపడట్లేదో అలాంటివన్నీ మనం వెనక్కి వదిలేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ నెంబర్స్ ఏమొచ్చినాయంటే 2 3 10 13 ఇది 12. సో మనకి ఫైనల్ కార్డ్ వచ్చి ది ఫార్బిడెన్ ఫారెస్ట్, బ్రేవరీ, పర్సిస్టెన్స్, రెడెంప్షన్. నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, ఏదైనా కానీ ఒక రొటీన్ ఫాలో అవ్వాలి అంటే పర్సిస్టెన్స్. దేంట్లో అయినా కానీ మనము పర్సిస్టెంట్గా ముందరికి వెళ్ళాలన్నమాట. అంటే చేస్తూ 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 ముందరికి వెళ్ళాలి. చేస్తున్న దాన్ని మనం ఆపకూడదు. యు ఆర్ సో బ్రేవ్ టు కీప్ ఆన్ గోయింగ్ ద వే యూ డూ. సో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని చేస్తూ అంట వెళ్ళండి. ఇక్కడ నెంబర్ 35 వచ్చింది. మీరు చాలా ధైర్యవంతులు, మీలో ఆ ధైర్యం ఉంది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేస్తూ ముందరికి వెళ్ళండి, పర్సిస్టెంట్గా చేయండి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా అట్లా వదిలిపెట్టకండి అని చెప్తున్నారు. సో మీరు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉండి మనకి రిలేషన్షిప్స్ అంత స్ట్రాంగ్గా లేవు, లేకపోతే మనం ఒక స్టేబుల్ ప్లేస్లో మనం ఉండలేకపోతున్నాము, మన హెల్త్ అంతా సహకరించట్లేదు, మనకి ఇంకా పిల్లలు లేదు మనం ఇంకొక బేబీకి వెళ్ళాలనుకుంటున్నాము, ఇలాంటివి మీవి ఏవైనా కానీ మీకు ఇవన్నీ జరుగుతాయి, అన్నీ వస్తున్నాయి మీ వైపు. దీనికోసం మీరైతే ఒక రైట్ హార్మోనీలో ఉండాలి, ఒక రైట్ బ్యాలెన్స్లోకి రావాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ అలైన్మెంట్ అని చెప్తున్నారు. ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ అనేటివి ముఖ్యము. మేనిఫెస్ట్ చేయండి. సో దట్ ఎప్పుడైతే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామో మనం ఏదైతే మన పాత ఇది ఉందో అది వెళ్ళిపోయి కొత్తగా మనం లైఫ్లోకి వీటిని పొందగలుగుతాము. దీనికోసం మనం కొంచెం రిస్క్ చేయాల్సి ఉంది. మీరు ధైర్యవంతులు కాబట్టి మీరు రిస్క్ చేయగలుగుతారు. మీరు ఏం చేయాలి అంటే ఇంతకుముందు ఒకరోజు చేసి ఒకరోజు ఆపేసి నింటే ఇప్పుడు అట్లా కాకుండా పర్సిస్టెంట్గా ఒక రొటీన్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ రొటీన్ చేసుకుంటారో మీరు పొందాలనుకున్నటువన్నీ మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ పెన్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది మీ మేనిఫెస్టేషన్లో అంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. నేను చేసిన మేనిఫెస్టేషన్ చూపిస్తాను. నేను ఒక మేనిఫెస్టేషన్ ఇట్లా చేసిన. ఇది ఎప్పుడు చేసినాను? 23లో చేసిన. ఈ 23లో నేనేమనుకొని చేసినాను, నేను ఎప్పుడైనా కానీ కొంచెం జనరలైజ్డ్గానే చేస్తాను. ఎందుకంటే నేను నమ్ముతాను ఏదైతే నాకు కావాలో అది దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇస్తున్నది వస్తున్న దాంతో నేను సంతృప్తిగా ఉండాలి అనేదే నా మోటో అనమాట. సో ఆ విధంగా ఐఎమ్ కంటెంట్ అండ్ అబెండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్. ఏదైతే ఉందో దాంట్లో నేను సంతృప్తికరంగా ఉన్నాను. అది ఏదైతే నా దగ్గరికి వస్తుందో అది నాకు ఇన్ అబండెన్స్ వస్తుంది.
అది ఎంతైనా కానీ అది నాకు ఇన్ అబండెన్స్ వస్తుంది. సో నేను దీనికి యూస్ చేసిన టెక్నిక్ ఏంది, 555 టెక్నిక్ యూస్ చేసిన. 5 days 55 times మనం ఏదైతే అఫర్మేషన్ అనుకుంటున్నామో అది రాసుకోవాలన్నమాట. సో మీరు జాబ్ రిలేటెడ్ అఫర్మేషన్ చూసుకుంటారా, లేకపోతే మనీ రిలేటెడ్ అఫర్మేషన్ చూసుకుంటారా, రిలేషన్షిప్ అఫర్మేషన్ చూసుకుంటారా, ఏదైనా కానీ మీ అఫర్మేషన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ కోసం అయితే ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్లు మనం అఫర్మేషన్స్ కింద టర్న్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 555 టెక్నిక్ నేను చెప్పినట్లు 5 days 55 times రాయాల్సి ఉంటుంది. రోజు ఏ టైం అయితే రాస్తారో అదే టైం రాయండి. సో దట్ ఏంటంటే మనకి హెల్ప్ అవుతుందన్నమాట. అదే టైంలో మన సోల్స్, యాన్సిస్టర్స్, గైడ్స్, స్పిరిట్స్, ఎవరినైతే మనం అనుకొని ఎవరైతే మనకి దీంట్లో హెల్ప్ చేయాలని మనం కోరుకుంటున్నామో దేవుడు, వాళ్ళు అదే టైంకి ఎస్ ఈ టైంలో ఈ పిల్లలు ఇది చేస్తున్నారు కదా, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని వాళ్ళు కూడా అటెంటివ్గా ఉంటారనమాట. తద్వారా మనం ఏదైతే కోరుకుంటామో అది తొందరగా మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉంటుంది. 555 టెక్నిక్ యూస్ చేయొచ్చు, 333 టెక్నిక్ యూస్ చేయొచ్చు, లేదు అంటే 369 టెక్నిక్ యూస్ చేయొచ్చు. మీరు ఏ టెక్నిక్ యూస్ చేస్తారో కానీ రాయండి. లేదు ఒక మేనిఫెస్టేషన్ అనుకొని 21 times 21 days రాస్తాను అనుకొని అలా అయినా కానీ చేయొచ్చు అనమాట. ఏదో ఒకటి మీరు ఒక రొటీన్ని చేసుకున్నారు అంటే ఇది ఇంకొంచెం తొందరగా మేనిఫెస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే మిర్రర్ని కోరుకున్నారో, ఈ మిర్రర్ పైల్ని చూస్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు వినాలనుకుంటున్నది ఇదేనా? ఏం వినాలనుకుంటున్నారో టారో ద్వారా మనకి ఏమొస్తుందో చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. అండ్ దీన్ని మనం తొందరగా పొందాలంటే మనం ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. అండ్ మనం ఆరికల్ కార్డ్స్ కూడా చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి. 7 of Wands ఫస్ట్ కార్డ్, 6 of Swords అండ్ జడ్జ్మెంట్. మనకి టాప్ ఆఫ్ ద డెక్లో ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ మీరు మొండిగా నిలబడుకుంటున్నారు, మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని వైపు మీరు మొండిగా నిలబడుకుంటున్నారనమాట. కాకపోతే ఇక్కడ షీల్డింగ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ఛాలెంజెస్ మీ వైపు వస్తున్నా కానీ ఈ అపోజింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసినారా, మీరు గమనించారా? ఎస్ మేబీ ఎస్, ఎస్ చూడండి, మీకు ఎస్ మేబీ ఎస్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండకండి. అండ్ ఈ కన్ఫ్యూజన్ మధ్యలో వస్తుంది. మీరు ఒకటి ధైర్యంగా స్టార్ట్ చేసేస్తారు, మధ్యలోకి వచ్చేటప్పటికే మీకే కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి దట్ నేను చేస్తున్నది కరెక్టా కాదా అని. మీరు అలా ఉండకండి. అండ్ ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోంచి ఏదో విధంగా మీరు మిమ్మల్ని బూస్ట్ చేసుకోవడమో, లేకపోతే ఇంకొకరు మిమ్మల్ని లేదులే నువ్వు చేయగలుగుతావు అంటే మళ్ళీ ఏదో విధంగా చేసి ముందరికి పోయి మళ్ళీ దాన్ని కూడా ఎస్గా మార్చుకుంటూ ఉంటారు. కానీ అన్నిసార్లు ఈ ఎస్ వరకు మీరు వెళ్ళలేరు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. అలా డ్రాప్ అవ్వకండి. మీకు అదే చెప్తుంది అనమాట స్పిరిట్ దట్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నారు. యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ స్టాండ్ ఫర్ యువర్ గ్రౌండ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ, ఎలాంటి అపోజింగ్ ఫోర్సెస్ మీ వైపు వస్తున్నా కానీ మీరు ధైర్యంగా మీరు నిలబడాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ కంప్లీట్ కంట్రోల్. ఎప్పుడైతే మీరు కామ్గా, కూల్గా, రిలీఫ్గా, అంటే ఒక రిలీఫ్ ఉంటుంది కదా, లైక్ అంటే ప్లెజెంట్గా, స్టేబుల్గా ఒక దీంట్లో ఉంటారో అప్పుడు మీరు అనుకున్న దాన్ని మీరు తొందరగా చేసుకోగలుగుతారు అనమాట. మీకు ప్రోగ్రెస్ మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం టెన్షన్ పడిపోయి దాన్ని వదిలేస్తారో అప్పుడు అది మీరు చేయలేకపోతారనమాట. సో అండ్ ఇది రిలేషన్షిప్లో అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్గా అయినా అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, దేని పరంగా అయినా కానీ. అండ్ ఇక్కడ మీకు ఒక టెస్టింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది. ఇది వచ్చి మీకు చాయిస్ ఏం పెద్ద ఉండదు, మారడానికి పెద్ద చాయిసెస్ ఏం ఉండవు. ఉన్న చాయిస్ నుంచి మీరు బెటర్ని పిక్ చేసుకొని దాని వైపు మీరు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఎందుకు అంటే ఆ ఫైనల్ కాలింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము ముందర పాస్ అవ్వాల్సిన టెస్టులన్నీ పాస్ అయిపోయి ఇంకా ఫైనల్ పరీక్ష ఉంటుంది. ఇంక ఇది చావో రేవో అంటారు కదా, ఆ విధంగా అన్నమాట ఇక్కడ. సో మీరు ఏదైతే జడ్జ్మెంట్, ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇంకా మీరు ఫైనల్ డెసిషన్కి వచ్చేయాలన్నమాట. సో
ఈ ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మీకు కరెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. ఎందుకు అంటే మీకు ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు బాగా ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఏదైతే విజన్స్ ఉన్నాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని బలంగా మీరు ఇంకా కోరుకోవడం మొదలు పెట్టాలి. ఇక్కడ మిర్రర్ వచ్చింది కదా, మీరు ఏం మేనిఫెస్ట్ చేయొచ్చు అంటే మిర్రర్ ముందర నిలబడుకొని మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ రండి. మిర్రర్ మీకు బెస్ట్ ఫ్రెండ్. మీరు ఎంత పాజిటివ్ అఫర్మేషన్స్ తెల్లారితో లేగానే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకొని మీరు నవ్వుకుంటూ మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ వస్తారో మీరు అంత బెటర్గా మీరు మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. సో మార్పు కావాలి కదా, సో మార్పు కావాలన్నప్పుడు మీరు ఎలాంటి అఫర్మేషన్స్ మీకు మీరు చెప్పుకోవచ్చు. బీ బోల్డ్ వెన్ యూ లూజ్. ఓడిపోతున్నామో అనుకున్నప్పుడు ఇంకొంచెం ధైర్యంగా నిలబడు. బీ కామ్ వెన్ యూ విన్. ఏదైతే గెలుచుకునేసినావో గెలుపు తర్వాత నువ్వు కామ్గా ఉండు. గెలిచినాం కదా అని చెప్పి ఎలా అంటే అలా నువ్వు నీ గొప్పలు నువ్వు చెప్పుకోవద్దు. నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసావు. సో యూ బీ కామ్. నెక్స్ట్ ఏం చేయాలో దాని వైపు వెళ్ళిపో. సో బీ బోల్డ్ వెన్ యూ లూజ్, బీ కామ్ వెన్ యూ విన్. చేంజింగ్ ద ఫేస్ కెన్ చేంజ్ నథింగ్, బట్ ఫేసింగ్ ద చేంజ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే మనము ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, అది మనకి ఇష్టం లేదు, మన ముఖంలో అయిష్టత కావచ్చు, విసుగ్గా కావచ్చు, ఇట్లా నువ్వు ముఖంలో మన ఎక్స్ప్రెషన్స్ మారిన దానివల్ల ఏం మారదు. కానీ మనం ధైర్యంగా ఏదైతే మారుతుందో దానికి ఇట్లా నిలబడతామో అప్పుడే మనం మార్పుని తెచ్చుకోగలుగుతాం. సో మిర్రర్ ముందర మీరు అఫర్మేషన్స్ చేస్తే మీరు తొందరగా మీరు అనుకున్న దాన్ని మీరు పొందగలుగుతారు. ఇప్పుడు మనము ద బ్రిలియన్స్ ఆఫ్ యూ అనే ఆరికల్ కార్డ్స్ నుంచి మీకు ఏమి ఆరికల్ అంటే మీకు ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. బ్యూటిఫుల్గా కార్డ్స్ అన్నమాట ఇవి. సో మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి, ఫైల్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ ఏంటి? సమ్టైమ్స్ యూ విల్ బ్రేక్ బిఫోర్ యూ బ్లూమ్. మనం ఇంతవరకు చెప్పుకునింది రీకన్ఫర్మ్ చేస్తుంది. బ్రేకింగ్ ఇన్ టు బ్లూమ్, టైమ్, లిబరేషన్, అండర్స్టాండింగ్. సో మీరు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, మీకు ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి. అండ్ టైంని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలి. ఇక్కడ వస్తున్న నెంబర్స్ ఏంటంటే 7, 6, 20, 29 బర్త్ నెంబర్స్ ఉండొచ్చు, మీ ఏజ్ ఉండొచ్చు. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ మీకు 1 వచ్చింది. సో ఏస్ ఆఫ్ సోర్డ్స్, మీకు ఆ సక్సెస్ ఉంది, విక్టరీ ఉంది. ఫస్ట్ మెంటల్ క్లారిటీ రావాలి అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలగాలి. మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా మీరు చెప్పగలగాలి. అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ ద ట్రూత్. నిజం ఒకటి ఉంటుంది, మనం ఎప్పుడైనా కానీ ఆ నిజం వైపు ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ నిజం వైపు ఉంటామో అప్పుడు మనం అనుకున్నది మనం అనుకున్నట్లు మనం చేసుకోగలుగుతాము. సమ్టైమ్స్ యూ విల్ బ్రేక్ బిఫోర్ యూ బ్లూమ్. పూర్తిగా వికసించక ముందే మీరు పడిపోతున్నారు, వాడిపోతున్నారు, లేకపోతే వంగిపోతున్నారు, ఈల్డ్ అయిపోతున్నారు. సో అలా కాదు. నవ్ ఈజ్ ద టైం. సో ఇది లిబరేషన్, ఇది మార్పుకి ఇది పునాది ఇప్పుడు. సో మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు ముందరకు వెళ్ళాలన్నమాట. నెంబర్ 20 ఈ ఏంజల్ నెంబర్ చూస్తున్నా కానీ మీకు ఇది డబుల్ కన్ఫర్మేషన్. యూ డోంట్ నీడ్ ఇట్, ఆల్ ఫిగర్డ్ అవుట్. ద గిఫ్టెడ్ గైడ్ అంట. స్టార్స్, కయోస్, ఆపర్చునిటీ. సో యు ఆర్ గిఫ్టెడ్. ఇక్కడ చూడండి మష్రూమ్, స్టార్ డస్ట్ అంటారు కదా, ఆ మ్యాజిక్ డస్ట్ని ఈ పాపకు చూపిస్తోంది. సో యూ డోంట్ నీడ్ ఇట్, మీకు అవసరం లేదు ఇది. ఆల్ ఫిగర్డ్ అవుట్, మొత్తం సార్ట్ చేసేసినాను. స్టార్స్ మనకి నక్షత్రాలు చూసినప్పుడు అవి వెలుగుతూ ఉంటాయన్నమాట. ఆ నక్షత్రాలు చూసినప్పుడు మనకి ఆ హోప్ అనేది వస్తుందన్నమాట. కయోస్, ఏదైతే మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు అధిగమించగలుగుతారు. మీకైతే బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి నెంబర్ 34 గాడెస్ ఆఫ్ ద సీ, అబెండెన్స్, ప్యూరిఫికేషన్, ఈగో. ఇట్స్ టైమ్ టు కమ్ హోమ్. అబెండెన్స్, ప్యూరిఫికేషన్, ఈగో. అహాన్ని వదిలేసేయండి. మిమ్మల్ని మీరు పూర్తిగా ప్యూరిఫైడ్ సోల్గా బయటకు వచ్చినప్పుడు మీరు అనుకుంటున్న అబెండెన్స్ని మీరు పొందగలుగుతారు. అండ్ ఇక్కడ ఇట్స్ టైమ్ టు కమ్ హోమ్. ఏదైనా కానీ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఇంట్లో ప్రశాంతత ఉంటే మనం బయటికి వెళ్ళి ఇంటి గెలిచినవాడే రచ్చగెలిచగలుగుతాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంట్లో వాళ్ళని మనం గెలవగలిగినప్పుడే మనం బయట ఇంకెవరినన్నా గెలవగలుగుతాము. ఈ అపోజిషన్ అనేది మీకు మేబీ ఇంటి నుంచే వస్తుండొచ్చు కొంతమందికి. సో మీరు ఫస్ట్ అయితే అది ఫిగర్ అవుట్ చేసేసుకోవాలి. సో అది ఫిగర్ అవుట్ చేసుకోవాలంటే
ఒక స్టేజ్ వరకు వచ్చి ఆ తర్వాత మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. సో మార్పు కంప్లీట్గా రావాలి అంటే చేంజింగ్ ద ఫేస్ కెన్ చేంజ్ నథింగ్, బట్ ఫేసింగ్ ద చేంజ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అని మీకు మీరు చెప్పుకోండి. బీ బోల్డ్ వెన్ యూ లూజ్. మనం ఓడిపోయినప్పుడే ఇంకొంచెం మనము స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకొంచెం ధైర్యంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ద చేంజ్. సో మీరు ఖచ్చితంగా ఈ అబండెన్స్కి అర్హులు, అబండెన్స్ పొందుతారు, సక్సెస్ అనేది ఉంది. కాకపోతే ఏదైనా కానీ ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఏదో నిలబడిపోయి గట్టిగా దానికోసం పోరాడి ఆ తర్వాత మధ్యలో దాన్ని గివప్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మనం చాలా కష్టం కింద తీసుకొని ఇప్పుడు ఇదే చావో రేవో అన్న స్థితి వరకు దాన్ని తీసుకొని వెళ్ళకండి. ఫస్టే దాన్ని ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం దాన్ని కంప్లీట్ చేసేసేయండి. బికాస్ యు ఆర్ గిఫ్టెడ్ అండ్ ద గైడ్స్ ఎవరైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. And everything starts from the home, so have that pleasant environment from home itself. Like ఇంటి నుంచే ఆ ప్రశాంతత మొదలవ్వాలి, ఇంటి నుంచే మనం ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.